నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయం చూస్తే రెండు కుటుంబాలు, రెండు పార్టీలు, రెండు దారులు అన్నట్లుగానే సాగుతున్నాయి. ఇది 2.5 దశాబ్దాలుగా కొనసాగుతోంది. విభజన ఏపీలో కూడా అదే తీరుగా కథ ఉంది. 2011 కడప లోక్సభ ఉప ఎన్నికల నుంచి వైసీపీ టీడీపీని నేరుగా ఢీకొట్టడం మొదలెట్టింది. అక్కడ సూపర్ హిట్ అయింది. 2012లో జరిగిన వివిధ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయ ఢంకా బజాయించింది. ఇక 2014లో అయితే కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. అలా నవ్యాంధ్రలో జరిగిన మొదటి ఎన్నికల్లోనే ఢీ అంటూ దశాబ్దాల టీడీపీని 3 ఏళ్ల వయసు కలిగిన వైసీపీ సూటిగా గట్టిగా ఎదుర్కొంది. మరోవైపు చూస్తే 2014లో వైసీపీ మంచి నెంబర్తో ప్రతిపక్షంలోకి వచ్చింది. జగన్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. ఆయనకు అనుభవం ఏముంది అనుకున్న వారికి షాక్ తినిపిస్తూ అసెంబ్లీ లోపల బయట టీడీపీని ఊపిరి సలపనీయకుండా చేశారు. అలా 3 ఏళ్ల పాటు ఆందోళనలు, అసెంబ్లీలో నిలదీతలతో జగన్ చిచ్చరపిడికి అయ్యారు. ఆ తర్వాత 2017 నుంచి జగన్ సాగించిన భారీ పాదయాత్ర మరో ఎత్తుగా ఉంది. 2019లో అధికారంలోకి వస్తామంటూ ధీమాగా చెప్పి అది నిజం చేసి చూపించారు జగన్. 4 దశాబ్దాల టీడీపీని 23 సీట్లకు పరిమితం చేస్తూ 151 సీట్లతో వార్ వన్ సైడ్ చేశారు. సీఎంగా ఇక జగన్ అనుకున్నది, కేడర్కి చెప్పింది ఒకటే, మరో 3 దశాబ్దాల పాలన వైసీపీదే అని. అయితే వైసీపీ అంచనాలు, ఆలోచనలు ఏవి 2024లో ఫలించలేదు. 11 సీట్లతో వైసీపీ చతికిల పడింది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా ఘోర పరాజయం భుజాలకెత్తుకుంది. దాంతో నిలవెల్లా కృంగిపోయింది. అధినేత నుంచి కేడర్ వరకు అంత భారీ షాక్ నుంచి బయటపడటానికి చాలా సమయమే తీసుకున్నారు. ఇక ఇప్పుడు చూస్తే వైసీపీ ఓడి 18 నెలలు గడిచింది. కూటమి అధికారం దాదాపుగా 1/3 వంతు మరో 2 నెలల్లో పూర్తవుతుంది. ప్రభుత్వం తీరు పట్ల జనాలు కూడా నెమ్మదిగా ఒక అంచనాకు వచ్చే సమయం కూడా ఇదే. ఏపీలో చూస్తే 3 పార్టీలతో కూటమి బలంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ హవా మామూలుగా లేదు. బీహార్లో మరో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి ఎన్డీఏ ఊపు మీద ఉంది. ఏపీలో సైతం 2024 మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. ఇక తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో చూస్తే విపక్షంగా వైసీపీ అనుకున్న స్థాయిలో దూకుడు చూపించలేకపోతోంది అని అంటున్నారు. జగన్ వైపు నుంచి అయితే సైలెన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన అసెంబ్లీకి రావటం లేదు. దాంతో చట్టసభకు ఉన్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా ఆ వేదిక వైసీపీ కోరి వదులుకుంది. ఇక జనంలో అయినా ఉంటే మరో మేలుగా ఉండేది, కానీ అది పెద్దగా జరగటం లేదు. మీడియా సమావేశాల ద్వారా అయినా వాయిస్ వినిపించే ప్రయత్నం కూడా చాలా తక్కువగా సాగుతోంది. వైసీపీ అధినాయకత్వం ఈ తీరున ఉంటే నేతలు, కేడర్ సైతం అయోమయంలో పడే అవకాశాలున్నాయి. చంద్రబాబు ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు అనటానికి ఎన్నో ఉదాహరణలే ఉన్నాయి. ఆయన ఈసారి వైసీపీకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదని ఆయన తీరును బట్టే అర్థమవుతోంది. కూటమి 2024లో సాధించిన 50% పైగా ఓట్ల షేర్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోరాదని, వీలైతే దానికి మరింత జత కలపాలని చూస్తున్నారు. వైసీపీకి వచ్చిన 40% ఓటు షేర్కి చిల్లు పెట్టాలని పథక రచన చేస్తున్నారు. అందుకే రాయలసీమకు, అందున జగన్ సొంత జిల్లా కడపకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు అనేక ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు నిర్వహించి జనాలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇంకా మౌనంగా వ్యవహరిస్తున్నారు అంటే దాని వెనుక బలమైన వ్యూహం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో కూటమి దూకుడికి ఏ పథక రచన చేయాలి అన్న ఆలోచనలైనా అయి ఉండాలని కూడా అంటున్నారు. లేక 3 ఎన్నికలు చూసిన తర్వాత, తమ 5 ఏళ్ల పాలన తర్వాత జనం ఇచ్చిన తీర్పుతో కొంత నిర్వేదం చెందైనా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు. వీటికి జవాబు రావాలి అంటే జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలియాల్సి ఉంది. చంద్రబాబు అయితే గట్టిగానే పట్టు బిగిస్తున్నారు. జగన్ కావాలనే వదిలేస్తున్నారా, లేక ఆ విడుపు వెనుక పదునైన చాణక్యం ఉందా అంటే ఏమో చూడాలి మరి.